ఎలా ఉన్నారు? సో ఇక్కడైతే మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ ఇంకా పెసరట్టు అయితే వేయడానికైతే ఇంకా నైట్ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. కొంచెం బియ్యము కొంచెం పప్పు అనమాట. ఇంకా నానిపోయింది. ఇంకా మార్నింగ్ దోశలు వేయడానికైతే ఇంకా మిక్సీ ఆడుతున్నాను అనమాట. మాకు కొంచెం తగ్గట్టే ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటాను. ఏ పూటకు సరిపడా ఆ పూటకే కొంచెం కొంచెం అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇంకా డైలీ మార్నింగ్ అయితే టిఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయట అసలు తేవనంటే తేవట్లేదు. ఎందుకంటే ఇంకా అక్కడైతే మంచి ఆయిల్ అనేది వేయరు అనమాట. ఇంకా నిల్వ ఆయిల్తో టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా నాకు అందుకే భయం వేసేసి ఇంకా నేనే మొత్తం అన్ని రెడీ చేసుకుని నేనే రాంది కూడా మరీ నేర్చుకుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదివరకు అయితే పెసరట్టు అంటే ఏంటో తెలియదు అనమాట. ఇంకా నాకు వేయడం కూడా రాదు. అందులో కూడా ఇంకెక్కడికి వచ్చినాక ఈ మధ్య నుంచి అయితే నేర్చేసుకుని ఇంకా ఇంట్లో కూడా కొంచెం ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ రోజు అందరికీ అయితే ఇంకా పెసర దోశలు అయితే వేస్తున్నాను అనమాట. మా పిల్లలకైతే ఎగ్ తింటే ఎగ్ వేస్తాను, లేకపోతే ఆనియన్ అయితే వేసేస్తాను. పిండి అయితే రుబ్బేసి ఇంకా కొంచెం సాల్ట్ కలిపేసి ఉంచేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అనమాట. ఇంకా పిల్లలు ఇంకా ఎందుకులే 7 దాటాక అయితే టిఫిన్ పెడదామనేసి ఇంకా ఎండ వచ్చినాకైతే మా పిల్లలు ఇందాక లేచి ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడు లేచి కొంచెంసేపు అయితే ఇంకా బయట కూర్చొని ఇంకా ఎండలో 8ంటికి వచ్చే ఎండ అయితే చాలా మంచిదండి. అందుకే 8ంటికి కొంచెంసేపు అయితే బయట కూర్చుంటాము. ఆ తర్వాత పిల్లలకి బ్రష్లు చేయించేసి చెరుకు దోశ అయితే వేసేసి ఇంకా కూర్చోబెట్టేసాను అనమాట తినమని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.